అందరికీ నమస్కారం. పుష్పరాజ్ తగ్గేదేలే. పుష్ప 1 అప్పుడు చెప్పా, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు, పుష్ప 2 కదేం లేదు, ఏమేం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమి లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది, ఒక అప్బీట్లో మాట్లాడదామని వచ్చాను, కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం. ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు, ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నేను అన్నిల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, మై డియర్ కూబా, హమారే దిల్ రుబా కూబా. మై లవ్ ఫ్రమ్ ఇండియా టు పోలాండ్. Thank you so much, Kuba. You've made your country proud, and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work, it's not effort, it's everything. It's beyond the sacrifice. It's 5 years of ante jeevitam పెట్టేసావు. Thank you, Kuba. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్స్టాండింగ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యువ్ క్రియేటెడ్ స్పెక్టికల్. సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరు అది అవుట్స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్, కూబా, the entire love to your entire department, to our Suri, to Naidu, to Bala, to Deva, everybody, all of you, the entire department, thank you. And ఇంకెవరబ్బా, సడన్గా బ్లాంక్ అయిపోయాను, ఎందుకో స్లో అయిపోయా. అండ్
of course, all my choreographers. Now, choreography is a very integral part. It's a technician who I very closely work with. మా outstanding जाता song तीसरा गणेश आचार्य मास्टर, थैंक यू सो मच, आपने बहुत अच्छे किया. థ్యాంక్ యూ మాస్టర్, बहुत बहुत शुक्रिया आपके लिए. और ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి, అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్, ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ, అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తూ ఉండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకడైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు నా అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్. దేవి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్. అబవ్ ఆల్, సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది. సో ఆ లవ్కి థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అండ్ దిస్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు, ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలామంది చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్ కూడా చూస్తుంటారు, కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి, కాబట్టి ఐ వుడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మై డియర్ ఫహద్ ఫాసిల్ గారు, he has done a fantastic job. మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత everybody will rave about his performance. I'm so happy that he did this film, and this film he will make every Keralite proud throughout this, throughout the globe. Wherever there's a Keralite, he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland. అంటే కేరళని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటుంటారు. సో లవ్ ఫ్రమ్ ది అడాప్టెడ్ సన్ to the real son of Kerala. Fafa, you've done a fantastic job. I'm so happy. I can't wait for the world to see what a beautiful job you've done. Thank you for your love. And ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు, అలాగే సునీల్ గారు, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆర్టిస్ట్, ముఖ్యంగా ఆడవాళ్ళు, మన అనసూయ గారు, కల్పవతి గారు, ఇంకా చాలామంది. ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతుంటా, ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం, అప్పటివరకు నేను ఊరికే డాన్స్గానే చూశాను, కానీ ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేసిన తర్వాత, తన ఫీడ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి. షీ సో క్యూట్. ఈ అమ్మాయి నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల. అంటే ఈ జనరేషన్కి, తెలుగు అమ్మాయిలకి you're an inspiration for all the Telugu girls, because ee generation lo you're the first star Telugu girl. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ మెన్షన్ అబౌట్
మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు నేను, సుకుమార్ గారు, ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి, ఒక టైం తీసుకుని. ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్, మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నమ్మరు, లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైడ్ అయిపోయి 8:45, 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచి ఉంది. 2 days అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. అలాగా 2 days తర్వాత చెన్నై ఫంక్షన్లో నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 days నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసింది అంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమం 12 hours బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్డ్. రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు. టుమారో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి ఐ డోంట్ వాంట్ కిల్ ద సర్ప్రైజ్. లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్. థ్యాంక్ యూ మై డియర్. యూ డిజర్వ్ గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్. ఇలాంటి అమ్మాయిలు కదా మనం పని చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ. ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ ఇట్ ఈస్ హిజ్ ఫిలిం. ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం. అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఇంత చేసిన అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను. ఆయన అసలు కూడా రావట్లేదు. ఆయన హీస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట. ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 years ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం ఆల్ కెన్ సే దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను. అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను. ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 years పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను. ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు
అందరి ఫేసులు చూస్తున్నా, మా 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 కెమెరామెన్, మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అబ్బా, వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నాను తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని? ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైరేజ్ చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మన అందరూ ఎంత గర్వించాం. అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరూ ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరూ సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత RRR ఆడినప్పుడు ఇది మన సినిమా, యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ మూడోసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్. మీకు ద బెస్ట్ ఇవ్వాలని, ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు, రేపు మీ సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఎంత కాదన్నా కూడా 5 years జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. Eppudo oka festival, only when it comes to a big festival, all Indians all across the world in 6 different languages from India, everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప. ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి. 12,000 థియేటర్లు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ సో మచ్ love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్ and of course the most important, my dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా, మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తా. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా, నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా?
వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. ఒక ఫోటో ఆప్. మొత్తం క్రూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అప్ ఫర్ అ ఫోటో ఆప్ ప్లీజ్.